మన రాజకీయ నాయకులు ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో దోపిడీకి అవినీతికి మార్గాలు ఎక్కడెక్కడైతే ఉంటున్నాయో అవన్నీ నేటి తరం రాజకీయ నాయకులు బాగా వంట పెట్టించుకున్నారు సార్. వాటిల్లో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకటి. ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటే కాదు సార్, రాష్ట్రంలో ఉండబడినటువంటి పేరెన్నికగల ఉన్నటువంటి దేవుడి పేరిట గుళ్ళు చాలా ఉన్నాయి. వాటి మీద కూడా పరిశోధన చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సంఘటనలో ఇది ఒక్కటే కాదు, అన్ని దేవుళ్ళ గుళ్ళ మీద సింహాచలం కానీ, శ్రీశైలం కానీ, మన దుర్గమ్మ కానీ, అట్లా ఎన్నైతే పెద్ద పెద్ద గుళ్ళు ఉండో వాటి అన్నిటి మీద కూడా విచారణ చేస్తే లోతుగా పోతే చాలామంది దొంగలు దొరికిపోతారు సార్. అన్ని పార్టీలు దొంగలు దొరుకుతారు. నేనంటుండేది ప్రధానంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఉత్తర భారతదేశంలో బాలాజీ అని పిలుచుకుంటారు. మీరు ఏడుకొండలు శ్రీనివాసులు అంటే ఎవరికి అర్థం కాదు సార్, బాలాజీ బాలాజీ అంటారు. ఆ లడ్డుకున్నటువంటి ప్రాశస్త్యం అనేది నేటిది కాదు సార్, చాలా గొప్పది. లడ్డు కల్తీ జరిగినటువంటి మాట వాస్తవం. వీళ్ళు ఏమంటున్నారంటే లడ్డు కానీ మద్యం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు విషయాల పట్ల ప్రభుత్వం ఏంటంటే కల్తీ జరిగిందని చెప్తుంది, కానీ దుష్టులైనటువంటి వాళ్ళని, దుర్మార్గులైనటువంటి వాళ్ళని, అటువంటి వాళ్ళని ఎందుకు శిక్షించటం లేదు? త్వరితగతిన విచారణ జరిపించేసి ఎందుకు శిక్షించటం లేదు?